Hi friends, thanks for watching this video. So ఈ 100 days ఛాలెంజ్లో నా 80 days కంప్లీట్ అయినాయి. సో చాలా హ్యాపీగా ఉంది. సో నేను ఎవ్రీ 10 daysకి వెయిట్ చూసుకుంటాను కదా. సో ఈరోజు కూడా నేను వెయిట్ చూసుకున్నాను. ఈరోజు నేను వెయిట్ చూసుకుంటే నా వెయిట్ ఎంత ఉందంటే 88.60 ఉంది, 600 grams. 88 kg 600 grams ఉన్నాను. అండ్ నేను ప్రీవియస్ అంటే 10 days బిఫోర్ వెయిట్ చూసుకుంటే నాది 90 kgs ఉంది. సో ఓవరాల్గా ఈ లాస్ట్ 10 daysలో నేను తగ్గిన వెయిట్ ఎంత అంటే 1.4 kgs తగ్గాను. హ్యాపీగా ఉంది. సో అండ్ నేను ఇనిషియల్ అప్పుడు నా వెయిట్ ఎంత అంటే 102 kgs, 102 kgలు ఉన్నాను. అండ్ ఇప్పుడు 88.60. సో ఓవరాల్గా డిఫరెన్స్ వచ్చేటప్పటికి 13 kgs 400 grams నేను తగ్గాను ఈ 80 daysలో. సో చాలా హ్యాపీగా ఉంది. సో ఈ 80 daysలో నేను ఫాలో అయిన వెయిట్ లాస్ రిలేటెడ్ థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఫాలో అవుతున్నాను. 8 hours ఈటింగ్ విండో అండ్ ఏమైనా తినొచ్చు. 16 hours లైక్ విత్ ఓన్లీ వాటర్, ఇంకేం తినకుండా ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాను. అండ్ 80 daysలో ఎగ్జాక్ట్గా అదే ఫాలో అయ్యాను లేదు. కొన్ని డేస్ నేను ఈవెన్ నైట్ టైమ్స్ కూడా తిన్నాను. అంటే 8 hours కాకుండా లైక్ 3 times అలా కూడా నేను ఫుడ్ తిన్నాను కొన్ని డేస్లో మాత్రమే. బట్ మ్యాక్సిమం నేను ట్రై చేసి రెస్ట్రిక్ట్ చేసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాటర్ అయితే కన్ఫామ్గా మినిమం 3 liters వాటర్ ఉండేలా చూసుకుంటున్నాను. అండ్ ఇంకొకటి సఫిషియెంట్ స్లీప్, లైక్ 7 hours స్లీప్ కన్ఫామ్గా ఉండేలాగా చూసుకున్నాను. ఏదైనా 1 or 2 days అది తగ్గచ్చు లైక్, బట్ అది మ్యాక్సిమం 80 daysలో కుదిరినంత వరకు నేను ఇవన్నీ ఫాలో అయ్యేలాగా ట్రై చేశాను. సో దాని రిజల్టే నాకు ఈ వెయిట్ లాస్ జరిగింది. అండ్ ఇంకా వీటితో పాటు నేను ఏం చేస్తాను అంటే వర్కౌట్స్ కూడా చేస్తున్నాను. సో కార్డియో వర్కౌట్స్ లైక్ వాకింగ్ అండ్ జంపింగ్ జాక్స్, స్కిప్పింగ్ వితౌట్ రోపు, ప్లాంక్ ఇవన్నీ వేస్తున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు ఎవ్రీడే నేను వర్కౌట్స్ చేయట్లేదు. ఇప్పుడు ఈ లాస్ట్ 10 daysలో నేను 2 days అయితే ఏం చేయలేదు. అండ్ రిమైనింగ్ డేస్లో కూడా వాకింగ్ అయితే చేయలేదు, కొంచెం కాల్ పెయిన్గా ఉండి. సో ఓన్లీ నార్మల్ ఎక్సర్సైజ్ మాత్రమే చేశాను. అవన్నీ ఎవ్రీడే ఏమేం చేశాను అనేది లిస్ట్ అవుట్ ప్రతిరోజు వీడియోలో పెడుతున్నాను. సో అలా కుదిరినంత వరకే వర్కౌట్స్ చేస్తున్నాను, కుదిరినప్పుడు చేయట్లేదు. ఇక్కడ మనం ఎప్పుడైనా వెయిట్ లాస్ చూసుకోవాల్సింది ఏంటంటే, డైట్ అనేది 80% రిజల్ట్ ఇస్తుంది అండ్ వర్కౌట్స్ అనేవి 20% మాత్రం రిజల్ట్ ఇస్తాయి. ఈ రెండు కాంబినేషన్ అనేది చాలా ఈజీగా వెయిట్ లాస్ అవుతాం. ఇందులో ఏ ఒకటి ఫాలో అయినా వెయిట్ లాస్ అనేది కొంచెం తక్కువగా జరుగుతూ ఉంటుంది. అండ్ మనం డైట్ బాగా ఫాలో అయితే ఇంక ఈజీగా వెయిట్ లాస్ అవుతాం. సో నా ఈ వెయిట్ లాస్ జర్నీ అయితే అలా జరుగుతుంది. సో మిగిలిన 20 days కూడా నేను కంటిన్యూ చేసి అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఇంకా ఈ 80th day రోజు నేను చేసిన వర్కౌట్స్ ఏంటంటే, మార్నింగ్ వాకింగ్ చేయలేదు, బట్ దాని నార్మల్ బాడీ ఫ్రీ ఎక్సర్సైజ్ అయితే ఒక 10 minutes చేశాను. అండ్ ఆ తర్వాత స్క్వాట్స్ కాదు, స్టాండింగ్ క్రంచెస్ చేశాను ఒక 100. అలాగే స్టాండింగ్ సైడ్ క్రంచెస్ చేశాను ఇంకో 100. అండ్ నార్మల్ స్క్వాట్స్ వచ్చి ఒక 100 చేశాను. అండ్ బటర్ఫ్లై స్క్వాట్స్ కూడా వచ్చి ఒక 100 చేశాను. ఇంక ఇంటి దగ్గర ప్లాంక్ 30 seconds చెప్పిన 3 times చేశాను. అండ్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ ఒక 15 minutes చేశాను. ఇంటి దగ్గర స్టెప్స్ అయితే ఒక 2 times ఎక్కి దిగాను అంతే. సో ఓవరాల్గా నేను చేసిన వర్కౌట్స్ అయితే అంతే 80th day రోజు. అండ్ ఇంకా డైట్ పరంగా వచ్చేటప్పటికి నేను 10 o'clockకి ప్రోటీన్ షేక్ తాగాను. ప్రోటీన్ షేక్ తాగిన తర్వాత 10:30కి నేను బ్రేక్ఫాస్ట్ చేశాను. సో బ్రేక్ఫాస్ట్లో ఈరోజు దోశలు ఒక 2.5 దోశలు తిన్నాను విత్ పల్లీల చట్నీ. అండ్ ఆ తర్వాత నేను 2 o'clockకి చియా సీడ్స్ వాటర్ తాగాను విత్ లెమన్. అండ్ ఆ తర్వాత 3:30కి లంచ్ చేశాను. సో లంచ్లో ఈరోజు ఏంటంటే పాలకూర పప్పు విత్ ఆమ్లెట్తో తిన్నాను. అలాగే ఆ తర్వాత కొద్దిగా కర్డ్ రైస్ కూడా తిన్నాను. ఇంకా అంతే. ఆ తర్వాత ఇంకా సాలిడ్ ఫుడ్స్ అయితే ఏమి తినలేదు. అండ్ డైలీ లాగానే ఈరోజు వాటర్ అయితే ఒక 3 liters వాటర్ అయితే తాగాను. అండ్ సఫిషియెంట్ స్లీప్, ఈరోజు ఒక 6 hours నిద్రపోయాను. సో నా 80th day అయితే అలా కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ.